ప్రభు నామమున వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దేవుడు మనలను సమృద్ధి అయిన మరియు ప్రతిఫలాలను ఇవ్వబోతున్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనలను నూతన మాసంలోకి నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో దయాళుడు ఆయన, క్షమించే దేవుడు. మన అవసరతలన్నీ తీర్చి ఆయన ఐశ్వర్యవంతులుగా, సమృద్ధి గలవాడుగా ఆయన మన అవసరతలన్నీ తీర్చును. క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఈ వాక్య ప్రకారం సంతృప్తిపరిచే దేవుడు, సంతోషించేటువంటి స్థితిలో మన జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిగా జీవించు వారికి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ యొక్క చేయు ప్రయత్నములన్నింటిలో దీవెన కలుగుతుంది. నీ దేవుడైన యెహోవా నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. మీ హృదయం పరచగలిగితే, సమాధానకరమైన జీవితం ఉన్నప్పుడు దేవుడు మీ సహాయం దయచేస్తాడు. ఈ వాక్య ప్రకారం బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుట శ్రేష్టము అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తారో దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. పరలోక ద్వారాలను తెరిచి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరిస్తుంది. ఈ నెలంతా ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. ప్రేమ గల నేటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. మా జీవితాన్ని మీ వాక్యానికి ఆనందకరమైన విధేయతతో నడవడానికి మాకు సహాయం చేయండి. దైవికమైన సదుపాయాలు ధారాళంగా మాకు దయచేయండి. మా హృదయంతో నాయనా మమ్ములను మా చేతుల కష్టార్జితను ఆశీర్వదించండి. దేవా, మా జీవితంలో వనరులు మరియు సంబంధాలతో మిమ్మల్ని గణపరచడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. నువ్వు తెరచిన తలుపులు ఎవరు కూడా మూయలేరు, మరియు నీ మూసిన తలుపులు ఎవరు కూడా తెలవలేరు. కనుక నేడు ఆకాశపు వాకిండ్లను మా కొరకు విప్పి పట్టజాలనంత దీవెన దయచేయమని ప్రార్థన చేస్తాను. ప్రభా, ఇదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, అన్ని విషయాలు తోడు గతించిన నెలంతా కాచేపు ఈ నెల మీ కృపతో మమ్మల్ని నడిపించి ఆశీర్వాదాలతో నింపున్నారు. ఈ దినపు అవసరతలన్నీ మాతో ఉండి భయంకరమైనటువంటి ఎండలో మీ కృప మా మీద సమృద్ధి ఉంచుకొని యేసు నామమున నడిచినంత ఆమేన్.